ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ పై పోలీస్ కేసు నమోదవడంపై టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. ఈ నెల 12న కాకినాడ జిల్లాలోని పెద్దాపురం భక్తాంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో రాధా మనోహర్ దాస్ ప్రసంగించగా ఆ ప్రసంగంలో అన్యమతస్తులను కించపరిచారంటూ కూడా స్థానిక కానిస్టేబుల్ వాసంశెట్టి శేషగిరిరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాధా మనోహర్ దాస్ హిందూ ధర్మ ప్రచారం కోసం కూడా పనిచేస్తున్నారంటూ పేర్కొన్నారు. అటువంటి వ్యక్తిపై కేసు నమోదు చేయడం సరికాదని ఆయనకు అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ కూడా స్పష్టం చేశారు. రాధా మనోహర్ స్వామివారు హిందూ సమాజం కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రవచనాలు ఇస్తూ హిందువులందరినీ ఐక్యం చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఆ స్వామివారి మీద నిన్న కాకినాడ పెద్దాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. స్వామివారికి అండగా పూర్తిగా హిందూ సమాజం మేమందరం ఉన్నాం. ఖచ్చితంగా ఈ కేసులకి జైలుకి భయపడే ప్రసక్తే లేదు. నేను తొందరలోనే రాష్ట్ర డీజీపీ గారిని కూడా కలవబోతున్నాను. హిందూ దేవుళ్ళపై దేవతలపై అవహేళనగా అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి పాస్టర్ల మీద అన్యమతస్థుల మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని వారి మీద కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. పూర్తిగా హిందూ సమాజం మొత్తం రాధా మనోహర్ స్వామి చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మేము వారికి అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం. రాధా మనోహర్ స్వామి వారు చెప్తున్నటువంటి మాటలకి కొన్ని కోట్ల మంది హిందువులు ప్రభావితమై వారి వెంట నడుస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద ఇలా తప్పుడు కేసులు నమోదు చేసి తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేసే విధంగా కొందరు గొర్రెలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇది మంచిది కాదు. నేను అన్యమతస్థులకి సీరియస్గా వార్న్ చేస్తున్నాను. మీరు కానీ హిందూ దేవుళ్ళ జోలికి కానీ హిందూ మత విశ్వాసాలు అగౌరవపరిచే విధంగా మీరు వ్యవహరిస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి రాధా మనోహర్ స్వామి వారు మీరు ధైర్యంగా ఉండండి. మేమందరం మీ వెంట నడుస్తున్నాం.